మేడం నమస్తే అండి. మీరు అడిగిన ప్రశ్న ఆత్మ ఎదుగుదల అంటే ఏమిటి అర్థం? ఆత్మ ఎదుగుదల అంటే మనం భౌతిక శరీరంతో ఎలా అయితే ఒక శిశువుగా పుట్టి ఎలా అయితే కొంచెం కొంచెం ఎదుగుతూ ఒక మనిషి జీవిత స్థానంలోకి ఎలా అయితే ఎదుగుతూ ఉన్నామో, అలాగే ఆత్మ ఎదుగుదల అంటే మనం ధ్యానం చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి మనం కేవలం ఈ శరీరధారులం కాదు, మన లోపల సోల్ ఉంది, ఆత్మ పదార్థం ఉంది, అదే చైతన్య పదార్థం, అదే విశ్వశక్తి అని ఇవన్నీ ఎలా అయితే తెలుసుకుంటూ మనం ఈ సాధన చేయటానికి మొదలుపెట్టి ఆ ప్రయత్నంలోనే ఎలా అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి, ఇలా అయితేనే మనకి జన్మకి ముక్తి మోక్షం అర్థమవుతాయి అని తెలుసుకుంటూ ధ్యానం మొదలు పెట్టంగానే ఎవరికి ఏమీ తెలీదు. కేవలం కూర్చోండి, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. లేదంటే ఒక నామం మంత్రం జపం ఏదైనా చేయొచ్చు. అంటే మనలో ఉన్న ఆత్మ పదార్థాన్ని గుర్తించి దాన్ని సరైన దిశగా ఉండాలి అని భగవంతుడి తత్వం గురించి ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ ఒక మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటామో ఇది ఆత్మ ఎదుగుదల. అలా సాధన మొదలై శ్వాస మీద ధ్యాసతో ఎండ్ అవుతుంది. అంటే వేరే ఏ మార్గం లేదా అంటే ఉన్నాయి, చాలా రకాల మార్గాలు ఉన్నాయి. కానీ అన్నిట్లోకి సులువుది, అందరూ ఆచరించదగింది, ఏ వయసు వారైనా సరే చక్కగా ఈ విధానం ద్వారా వాళ్ళ జన్మ లక్ష్యాలను నెరవేర్చుకోగలరు, బాధ్యతలను నెరవేర్చుకోగలరు, పరిపూర్ణమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలరు అని చెప్పింది బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమే. మరి ఇలా సాధన తెలుసుకుంటూ మనం ఎప్పుడు జన్మ తీసుకున్నాం, ఎందుకు జన్మ తీసుకున్నాం, ఈ జన్మలో నేను ఏం చేయాలి అని ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకుంటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి 41 రోజులు మండల దీక్ష ఎలా అయితే అయ్యప్ప స్వామి వాళ్ళు చేస్తున్నారో మనం కూడా అలాగే 41 రోజులు ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానానికి పరిపూర్ణమైన అర్థం లభిస్తుంది. అదే ఆత్మ ఎదుగుదల. ఓకే.